సో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మౌంట్ యారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి, అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ కూడా చూస్తాను. మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. సో ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా అనేది కూడా చూద్దాం. ఇది అందరికీ వర్తిస్తుందండి. నో కాంటాక్ట్లో ఉన్నా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, సరిగా మాట్లాడకపోయినా మీ పర్సన్ మీతో బ్లాక్లో ఉన్నా, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్, సో అన్మ్యారీడ్ అందరికీ వర్తిస్తుందండి. సో మీ మేల్ ఫీమేల్స్ అందరూ చూడొచ్చు, ఓకేనా. సో మీ పర్సన్ ఏంటి 3 times మనసులో అనుకొని ఈ వీడియో చూడండి. సో ఈ వీడియో మీకు ఎప్పుడు చూసినా సరే మీకు వర్తిస్తుంది, ఎప్పుడైనా చూడొచ్చు. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి. సో పేజ్ ఆఫ్ పెంటికల్, పాస్ట్లో మీకు మీ పర్సన్కి మధ్య కొంత రొమాన్స్ కూడా జరిగి ఉండొచ్చు. సో పేజ్ ఆఫ్ స్వాడ్, ఈ పర్సన్ ఏంటంటే స్పై చేస్తున్నారండి మిమ్మల్ని, ఓకేనా. అంటే మీ నెంబర్ చూడటము, మీరు మీ లాస్ట్ సీన్ చూడడము, మీ వాట్సాప్ డీపీ ఒకవేళ ఉంటే అది చెక్ చేయడము. సో ఇలాంటివి అయితే ఈ పర్సన్ చేస్తూ ఉన్నారు. సో ఈ పర్సన్కి మీరు పాస్ట్లో కూడా మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు. సో నైట్ ఆఫ్ పెంటికల్, ఈ పర్సన్ ఏంటంటే ఫీలింగ్ అనేది ఈ పర్సన్కి మీ మీద ఎప్పుడు ఒకేలా ఉంటుందండి, చేంజ్ అవ్వదు. ఈ పర్సన్కి మీ మీద హానెస్ట్ ఫీలింగ్సే ఉన్నాయండి చెప్పాలంటే. ఈ పర్సన్కి మీ మీద హానెస్ట్ ఫీలింగ్సే ఉన్నాయి, ఇష్టం అనేది ఉందండి, అది కూడా హానెస్ట్గా ఉంది. ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఆలోచనలు చెప్పట్లేదండి. అంటే మీరు ఏదైనా వాళ్ళు చెప్పమంటే కనుక కొన్ని విషయాలు వాళ్ళు సరిగా చెప్పట్లేదు. ఎందుకంటే అన్నీ వాళ్ళ మనసులోనే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు కూడా వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఈ పర్సన్కి ఏంటంటే కొంత కోపం ఉండి ఉండొచ్చు. సో మీకు కూడా కోపంలో ఏదైనా పర్సన్ని అనుంటే కనుక అది గుర్తు చేసుకుంటున్నారు. ఓవర్గా రియాక్ట్ అయి ఉంటే కోపం వల్ల మీ మధ్య ఏదైనా గొడవలు అయి ఉంటే వాటి గురించి ఆలోచిస్తున్నారు. సో కాంటాక్ట్లోకి రావాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారండి. సో వాళ్ళకి ఎలా రావాలో అర్థం కావట్లేదు. ఒకవేళ మీరు బ్లాక్ చేసినా, వాళ్ళు బ్లాక్ చేసినా మళ్ళీ ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ ఆగిపోతే ఆ సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకొని ఆగుతున్నారు. ఈ పర్సన్ ఏంటంటే కొంత ఆలోచిస్తున్నారండి. అంటే మీ రిలేషన్ని వదిలేయాలని వీళ్ళకి లేదండి, ఎందుకంటే వీళ్ళకి మీ మీద ఆనెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదలలేరు. సో ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి, ఈ రిలేషన్ అంటే రీయూనియన్ కావాలి అనుకుంటున్నారండి. వాళ్ళకి కెరీర్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, మీ రిలేషన్లో కూడా రావాలనుకుంటున్నారు. 3 ఆఫ్ పెంటికల్, ఇక్కడ రిలేటివ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు అండి. రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ ఒకే దగ్గర వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు. ఇక్కడ డైవర్స్ కేసు వాళ్ళు కనిపిస్తున్నారు, పోలీస్ కేసులు, కోర్టు కేసులు, ఆస్తుల తగాదలు, సో అంటే డైవర్స్ కేసు, సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు, సో ఇలా అయితే కనిపిస్తున్నారని. డైవర్స్ కేసులు ఉన్న వాళ్ళు కూడా, కోర్టు కేసులు ఉన్న వాళ్ళు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఇలా కూడా కనిపిస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ ఏంటంటే మీకు ఏదో న్యాయం చేయాలనుకుంటున్నారు. అంటే పాస్ట్లో వీళ్ళు మీకు అన్యాయం చేసినట్లయితే వీళ్ళు మీ వైపు న్యాయంగా ఉండాలి, నేను మిస్టేక్ చేశాను, ఇప్పుడైనా మీతో కరెక్ట్గా ఉండాలి అని ఆలోచిస్తున్నారండి. ఒక టైం కోసం చూస్తున్నారండి. ఖచ్చితంగా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి, మీ లైఫ్లోకి రావడానికి మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి. త్వరలోనే వస్తారు కూడా, యాక్షన్ అనేది కూడా తీసుకుంటారండి ఈ పర్సన్. ఎందుకంటే ఈ పర్సన్కి మీతో ఇక్కడ కొంతమందికి ఎంగేజ్మెంట్ అయినా, పెళ్లి చూపులు అయినా, సో ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళైనా, రిలేటివ్స్ అయినా అలా అయితే కనిపిస్తున్నారు. సో లవర్స్ కానీ, మ్యారీడ్ వాళ్ళు కానీ అందరూ ఉన్నారు. బట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నా సరే అది చూపించలేరండి వాళ్ళు. సో వాళ్ళు ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు ఏదన్నా మనసులోనే పెట్టుకుంటారు, బయటికి ఎక్కువ చూపించలేరండి. బయటికి మాత్రం చాలా మ్యాన్లీగా అంటే డిగ్నిఫైడ్గా, అంటే ఏంటో మీరంటే అన్నీ చెప్పేస్తారు, మీ ఫీలింగ్స్, నువ్వంటే ఇష్టము అది ఇది అని. బట్ మీరు చెప్పినంత ఈజీగా మీ పర్సన్ చెప్పలేరండి. వాళ్ళు మాత్రం అన్నీ మనసులోనే పెట్టుకుంటూ ఉంటారు, అంత ఈజీగా వాళ్ళు ఓపెన్ అయితే అవ్వలేరు. సో ఇక్కడ మీ పర్సన్ ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ కూడా మీరు అడిగుంటే దాని గురించి ఆలోచిస్తున్నారండి. ఫ్యామిలీని కన్విన్స్ చేయాలా అనేసి ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో ఏంటి అంటే ఈ పర్సన్కి మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని ఉందండి. అంటే మనీ పరంగా మీరు కానీ, మీ పర్సన్ మీకు కానీ మనీ పరంగా హెల్ప్ చేసి ఉండొచ్చు. ఈ రిలేషన్ ఏంటంటే సడన్గా ఎండ్ అయిపోయిందండి. సడన్గా మీకు మీ పర్సన్కి మధ్య కొంత సపరేషన్ అనేది వచ్చింది.
సో మళ్ళీ ఈ సెపరేషన్ అంతా పోయి మళ్ళీ హ్యాపీ ఎండింగ్ని కోరుకున్నారు, అంటే మళ్ళీ రీయూనియన్ కావాలనుకుంటున్నారండి. డెఫినెట్లీగా ఏంటంటే మీ పర్సన్ కొంత బ్రేక్ ఇచ్చి ఉండొచ్చు, బ్లాక్ చేసి ఉండొచ్చు, సెపరేషన్లోకి వెళ్ళి ఉండొచ్చు, నో కాంటాక్ట్లోకి వెళ్ళి ఉండొచ్చు, నువ్వు వద్దు అని ఉండి ఉండొచ్చు. సో మిమ్మల్ని అవాయిడ్ చేస్తా, ఇగ్నోర్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్. బట్ వాళ్ళ మనసులో అయితే మీ దగ్గరికి రావాలని ఉందండి, ఆలోచిస్తున్నారండి డీప్గా. అంటే ఏ సిచ్యువేషన్ వల్ల మిమ్మల్ని వద్దు అనుకున్నారో, బట్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే మళ్ళీ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు గుర్తు వస్తున్నారు వాళ్ళకి, మీతో ఒక బాండింగ్ ఉంది. సో మీరు గుర్తు రావడం వల్ల ఏంటంటే మీతో ఏదైతే ఫైట్ జరిగిందో అదానికి టెంపరీయే, పర్మనెంట్ కాదు. సో ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ పర్సన్ని అంటే కొత్తగా వేరే వాళ్ళని చూడట్లేదు. వాళ్ళు ఏదైతే వాళ్ళ పాస్ట్లో ఉన్నారంటే మీరే వాళ్ళ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఈ పర్సన్. సో ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో హ్యాపీ మూమెంట్స్ చూస్తున్నారండి. సో మళ్ళీ రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్. సో ఇప్పుడు కొంత సైలెంట్గా ఉన్నారు, ఇగ్నోర్ చేస్తున్నారండి. కానీ డెఫినెట్లీ రిస్క్ తీసుకొని ఒక స్టెప్ అనేది మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక స్టెప్ అనేది వేస్తారు. ఇద్దరు రీయూనియన్ అనేది చేస్తారండి. సో ఇప్పుడైతే స్టక్ అయిపోయింది మీ రిలేషన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కొంతమందికి గొడవలు జరిగి సో అలా మారింది మీ రిలేషన్. సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఎలా ముందుకు వెళ్ళాలా, ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలా అనేది ఆలోచిస్తూ ఉన్నారు. సో న్యూ బిగినింగ్ అయితే చేయాలని ఉందండి మీ పర్సన్కి. న్యూ బిగినింగ్ చేయాలని మీ దగ్గరికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు వాళ్ళు. సో వాళ్ళకి కొంత మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చండి. మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో ఏదైనా తిట్టినా, ఏమన్నా మాటలు అన్నా చాలా రిగ్రెట్ అవుతున్నారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసిన పొరపాటు, వాళ్ళు ఏంటంటే ఇలా ఎందుకు చేశానా నేను అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో డెఫినెట్గా ఏంటంటే కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. ఏదైతే మీ మధ్య గొడవలు జరిగాయో వాటి గురించి అయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో మీ మీద చాలా ప్యాషనెట్ బిగినింగ్ అండి, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో ద లవర్స్. సో కన్ఫర్మేషన్. సో ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో రీయూనియన్ అయితే కావాలనుకుంటున్నారు. సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. సో ఏదైతే మీ మధ్య జరిగిందో అది మీ పర్సన్ మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. సో మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వడానికి చూస్తున్నారండి మీ పర్సన్, రావాలనుకుంటున్నారు. సో కొంత టైం పట్టొచ్చు, ప్రస్తుతానికి ఇగ్నోర్ చేస్తున్నా కూడా వీళ్ళకి మనసులో అయితే రావాలని అయితే ఉందండి. కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళకి వస్తారు. యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? సో టవర్ మూమెంట్ వచ్చింది. మీరు కూడా మీ ఫీలింగ్స్ని ఏమీ చెప్పట్లేదండి. బట్ మీ పర్సన్ వస్తే మ్యారేజ్ కమిట్మెంట్ అడగాలనుకుంటున్నారు. ఆల్రెడీ మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ బంధం విడిపోకూడదు అని ఆలోచిస్తున్నారు మ్యారేజ్ వాళ్ళైతే. సో ఏంటంటే మీ పర్సన్ చాలా ఈగో యాటిట్యూడ్తో చూపిస్తున్నారు. సో మీ పర్సన్ వస్తే మనసు విప్పి మాట్లాడాలని ఉంది మీకు. సో మీరు కూడా మనసులో అన్ని మనసులోనే పెట్టుకున్నారండి, ఏవి చెప్పట్లేదండి మీ పర్సన్కి. మీరు ఏవి చెప్పట్లేదు, చాలా పొసెసివ్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఎవరితోనో ఉంటే అది మీకు నచ్చదు. సో ఇక్కడ ఆలోచిస్తున్నారండి. 6 ఆఫ్ కప్స్, ద హెర్మిట్. సో మీరు కూడా స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నారండి. మీ పర్సన్ని మీరు ఒకే విధంగా మేనిఫెస్ట్ చేస్తూనే ఉన్నారండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారండి. డెఫినెట్లీగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి అనేది వస్తారు. పేజ్ ఆఫ్ స్వర్డ్. సో ఖచ్చితంగా మీరు కాల్ చేయడం కానీ వాళ్ళు కాల్ చేయడం కానీ మళ్ళీ రీయూనియన్ అవ్వడం అయితే జరుగుతుందండి డెఫినెట్గా ఫ్యూచర్లో. సో రీయూనియన్ అయితే ఎందుకంటే కాంటాక్ట్ అనేది అవ్వాలనుకుంటున్నారు. ఆల్రెడీ బ్లాక్ చేస్తుంటే మీరు కొత్త నెంబర్స్తో కూడా చేసి ఉండొచ్చు. మీ పర్సన్ని మీరు స్పై చేస్తున్నారండి. సో రీయూనియన్ అయితే మీ పర్సన్ అయితే రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. మీరు కూడా 6 ఆఫ్ కప్స్, మీరు మీ పర్సన్ని కలవాలనుకుంటున్నారు. మీ పర్సన్ కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. సో మీ మధ్య జరిగిన ఏవైతే అయ్యాయో సో అవన్నీ వదిలేసి మీరు ఒకటవ్వాలి, రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారండి. కొంచెం టైం పట్టొచ్చు కానీ రీయూనియన్ మాత్రం డెఫినెట్లుగా అవుతుందండి. సో ఎందుకంటే మీ పర్సన్ యాక్షన్ కోరుకుంటున్నారు. సో మీరు కూడా యాక్షన్ కోరుకుంటున్నారు, మీరు కూడా రీయూనియన్ కోరుకుంటున్నారు. సో ఇక్కడ ఇద్దరు బలంగా కోరుకున్నారు కాబట్టి డెఫినెట్గా రీయూనియన్ అవుతుంది. యూనివర్స్, మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్తో రీయూనియన్ ఉందా లేదా, సో ఎండ్ అయిపోయిన మీ రిలేషన్ స్టార్ట్ అవుతుందా లేదా, డెఫినెట్లుగా మాట్లాడతారండి మీ పర్సన్ మీతో. సో ఈ కనెక్షన్ చాలా లోతైన కనెక్షన్, సక్సెస్ అవుతుందండి. ఓకేనా? చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ 10 ఆఫ్ కప్స్,
సో డోంట్ వరీ, రీయూనియన్ అవుతుందండి. ఏదైతే ఎండ్ అయిపోయిందో, ఏదైతే మీ పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారో, అవాయిడ్ చేస్తున్నారో, బ్లాక్ చేశారో, నో కాంటాక్ట్లో ఉన్నారో, వాట్ ఎవర్ ఎంతైనా దూరం పెట్టనివ్వండి. ఫ్యూచర్లో అనేది మీకు రీయూనియన్ అయితే కనిపిస్తుంది. మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుంది. సో మీకు వెయిటింగ్కి ఏదైతే ఉందో అది ప్రతిఫలం అనేది రాబోతుంది. ఓకేనా? ఇన్నాళ్ళు మీరు వెయిట్ చేస్తున్నారు అంటే గొడవలు పడి విడిపోయి ఉండొచ్చు. సో ఇన్నాళ్ళు మీరు దేనికైతే వెయిట్ చేస్తున్నారో సో ఆ వెయిటింగ్ అనేది ఒక సక్సెస్ అనేది రాబోతుందండి. ఓకేనా? సో కెరీర్ పరంగా కానీ, ఒక లవ్ పరంగా కానీ మీకు రీయూనియన్ అనేది జరగబోతుంది. సక్సెస్ అనేది రాబోతుంది. మీ పర్సన్ మీ కాంటాక్ట్లోకి అనేది రాబోతున్నారు. మీరు చేసిన వాళ్ళు మాట్లాడటం లేదా వాళ్ళంతా వాళ్ళే చేయడం. సో ఇక్కడ ఏంటంటే ఒక కన్వర్సేషన్ అనేది వస్తుంది. సో మనసు విప్పి మీ పర్సన్తో మాట్లాడండి, గొడవలు పడకుండా. ఓకేనా? సో ఇక్కడ కన్వర్సేషన్ అనేది రాబోతుందండి ఫ్యూచర్లో. సో ఖచ్చితంగా రీయూనియన్ అనేది అవుతుంది. క్లైమ్ చేసుకోండి. కామెంట్లో 333 అని కామెంట్లో పెట్టండి, క్లెయిమ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? రీయూనియన్ అయితే అవుతుంది. 333 అని కామెంట్లో పెట్టండి, క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.